చెప్పి గర్వపడేటువంటి సందర్భం వచ్చింది వాళ్ళ మనకు. ఈ మధ్య కాలంలో మనం పరిణామాలు చూస్తూ ఉన్నాం. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకనాడు భారతదేశం అంటే చాలా పేద దేశం పెద్దవాళ్ళు సాయం చేస్తే తప్ప పని జరగబోతుండే. ఇక్కడ రాజీవ్ రహదారి, మన కళ్ళ ముందున్న రాజీవ్ రహదారి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ డబ్బులు ఇస్తే తప్ప ఏలే మనం అన్నాడు. వరల్డ్ బ్యాంక్ సాయం దొరుకుతాను, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సాయం దొరుకుతాను. ఆనాడు ఒక కాలేజీ కట్టాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా అట్లాంటి పరిస్థితి. కానీ ఇవాళ ప్రపంచంలో అట్లాంటి పేద దేశంగా ఉన్న పెద్ద దేశం మానవ శక్తిలో అద్భుతాలు సృష్టించి, మానవ శక్తిని కలిగి అద్భుతాలు సృష్టించి ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి ఏ ఆపద వచ్చినా కూడా ఆదుకోగలిగే శక్తి సత్తా భారత్ సంతరించుకున్నది. కానీ మనం గర్వపడాలి. దేశ ఇవాళ ఎక్కడ చూసినా ఒక్కదాంట్లో మాత్రం ఏకాభిప్రాయం ఉంటుంది. పార్టీలు వేరు కావచ్చు, జెండాలు వేరు కావచ్చు, కానీ ఒక మాట మాత్రం అందరూ ఏకీభవించేది. భారతదేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గల్లెగరేసి ఆమె ఇండియన్ అనే చెప్పగలిగే స్థాయికి ఉండాలంటే మోడీ గారి నాయకత్వంలో ఇది సాధ్యమవుతుంది. ఇవాళ ఆర్థిక వ్యవస్థలో ఎవరికి తీసిపోని పద్ధతులు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. మేము పెద్దోళ్ళమని చెప్పి గర్వపడే దేశాలు ఏవైతున్నాయో, ఫ్రాన్స్ లాంటిది, జర్మనీ లాంటిది, అమెరికా లాంటిది, రష్యా లాంటిది, చైనా లాంటిది కూడా ఇవాళ భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నమోదవుతా ఉంది మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి ఇవాళ శివాజీ మహారాజ్ ఏ హైందవ ధర్మం కోసం, ఏ భారతదేశం తలెత్తుకొని గర్వంగా ప్రపంచ చిత్రపటం మీద ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తుండో, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన సిద్ధాంతాన్ని ఇవాళ పుడికిపుచ్చుకొని ముందుకు పోతున్నటువంటి భారత జాతి ఇవాళ ప్రతి దగ్గర ఇవాళ శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకుంటున్నాం. వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకునే సందర్భంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి